వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ప్రశ్న సంఖ్య 49. కింది వాటిలో ఏది దీర్ఘకాలిక ప్రమాద తగ్గింపు చర్యలను సూచిస్తుంది? అంటే ఒక ప్రమాదం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఉద్దేశించినవి ఏవి? మీ ఐచ్ఛికాలు: 1 ఉపశమనం, 2 సంసిద్ధత, 3 నివారణ, 4 అంచనా. దీనికి సరైన సమాధానం ఐచ్ఛికం 1 ఉపశమనం, మిటిగేషన్. ఉపశమనం. కాని ఈ పదాలు ఉపశమనం, సంసిద్ధత, నివారణ అన్నీ కొంచెం దగ్గరగా అనిపిస్తాయి కదా? అవును, చాలా మందికి అక్కడే సందేహం వస్తుంది. ముఖ్యంగా ఉపశమనం, నివారణ మధ్య తేడా ఏంటి? ప్రాక్టికల్గా వీటిని ఎలా చూడాలి? చాలా మంచి ప్రశ్న. ఒక ఉదాహరణతో చూద్దాం. భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతముందని అనుకుందాం. సరే, మనం భూకంపాన్ని ఆపగలమా? ఆపలేం. ఆపలేం. అంటే నివారణ లేదా ప్రివెన్షన్ సాధ్యం కాదు. సహజ విపత్తులను మనం నివారించలేము, కానీ భూకంపం వచ్చినా నష్టం తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. ఎలా? ఉదాహరణకు, భూకంపాన్ని తట్టుకునేలా బలమైన భవనాలు కట్టడం, వంతెనలను బలోపేతం చేయడం, ఇలాంటి దీర్ఘకాలిక చర్యలనే ఉపశమనం లేదా మిటిగేషన్ అంటాం. అంటే ప్రమాదం ప్రభావాన్ని తగ్గించడం. అయితే మరి సంసిద్ధత ఏమవుతుంది? ప్రిపేర్డ్నెస్. సంసిద్ధత అంటే విపత్తు వచ్చినప్పుడు వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉండటం. ఇది దీర్ఘకాలిక చర్య కాదు. ఉదాహరణకు, అదే భూకంపం వస్తే ఏం చేయాలో జనాలకు శిక్షణ ఇవ్వడం, ఎమర్జెన్సీ కిట్లు రెడీ చేసుకోవడం. హెచ్చరిక వ్యవస్థలు. అవును, హెచ్చరిక వ్యవస్థలు ఇవన్నీ సంసిద్ధత కిందకొస్తాయి. ఇక అంచనా అనేది ఒక చర్య కాదు. అది కేవలం ప్రమాదాన్ని అధ్యయనం చేయడం. కాబట్టి దీర్ఘకాలంగా నష్టాన్ని తగ్గించేది ఉపశమనమే. చాలా స్పష్టంగా ఉంది. అంటే నివారణ అంటే పూర్తిగా ఆపడం, ఉపశమనం అంటే నష్టాన్ని తగ్గించడం, సంసిద్ధత అంటే ఎదుర్కోవడానికి రెడీగా ఉండడం. అద్భుతం. ఇప్పుడు మనం ఉపశమన చర్యల గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ భవనాల బలోపేతం గురించి. ఇది మన తర్వాతి ప్రశ్నకు దారితీస్తుంది. ప్రశ్న 50. ఇప్పటికి ఉన్న నిర్మాణాలను విపత్తు నిరోధకంగా మార్చడానికి చేసే ఇంజనీరింగ్ మార్పులను ఏమంటారు? ఐచ్ఛికాలు: 1 రెట్రోఫిట్టింగ్, 2 రిమోట్ సెన్సింగ్, 3 అంచనా, 4 గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 రెట్రోఫిట్టింగ్. రెట్రోఫిట్టింగ్. అవును, ఇది విపత్తు నిర్వహణలో చాలా కీలకమైన పదం. అంటే పాతవాటికి కొత్త టెక్నాలజీని జోడించడం లాంటిదా? ఉదాహరణకు ఒక పాత కారుకు ఆధునిక ఎయిర్బ్యాగ్ సమర్చడం లాంటిదా? కట్టిన భవనాలు ఇప్పటి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. నిజమే. వాటిని కూల్చి కొత్తవి కట్టడం అన్నిసార్లు కుదరదు. అప్పుడు ఆ పాత భవనాలకే అదనపు స్టీల్ ఫ్రేములు బిగించడం, స్తంభాలను బలోపేతం చేయడం వంటివి చేస్తారు. ఈ ప్రక్రియనే రెట్రోఫిట్టింగ్ అంటారు. అయితే మిగతా ఆప్షన్స్? మిగతావి చూస్తే రిమోట్ సెన్సింగ్ అంటే శాటిలైట్ల ద్వారా సమాచారం సేకరించడం, జీపీఎస్ ఏమో లొకేషన్ తెలుసుకోవడానికి. ఇవి భవనాన్ని భౌతికంగా మార్చో కదా. అర్థమైంది. పాత నిర్మాణాలకు కొత్త బలాన్ని ఇవ్వడమే రెట్రోఫిట్టింగ్. సరే, భవనాలను బలోపేతం చేయాలన్నా ముందు ఏ ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నాయో తెలియాలి. ఇది అంచనాకు సంబంధించిన విషయం. అదే మన తర్వాతి ప్రశ్న 51. ప్రమాద అంచనాకు సంబంధించి ఈ వాక్యాలలో ఏవి సరైనవి? వాక్యం 1 విపత్తుకు ముందు దశలో ఇది వివిధ ప్రమాదాలకు గల దుర్బలత్వ విశ్లేషణను కలిగి ఉంటుంది. వాక్యం 2 విపత్తు తర్వాత దశలో ఇది ప్రత్యక్ష మరియు పరోక్ష నష్టాల అంచనాను కలిగి ఉంటుంది. ఇక్కడ సరైన సమాధానం ఐచ్ఛికం 3. అంటే 2 వాక్యాలు సరైనవే. రెండూ సరైనవేనా? అవును. ప్రమాద అంచనా అనేది ఒక నిరంతర ప్రక్రియ. విపత్తుకు ముందు దాని ఉద్దేశం ఒకటి, విపత్తు తర్వాత మరొకటి. విపత్తు రాకముందు మనం దుర్బలత్వ విశ్లేషణ చేస్తాం. వల్నరబిలిటీ అనాలిసిస్. కరెక్ట్. అంటే ఏ ప్రాంతాలు వరదలకు మునుగుతాయి, ఏ భవనాలు భూకంపాన్ని తట్టుకోలేవు అని ముందుగానే అంచనా వేస్తాం. మరి విపత్తు తర్వాత అప్పుడు అంచనా ఎలా మారుతుంది? ఆ పరోక్ష నష్టాలనేవి లెక్కించడం కొంచెం కష్టమేమో. ఖచ్చితంగా. విపత్తు జరిగాక అంచనా అంటే నష్టాన్ని లెక్కించడం. ఇందులో ప్రత్యక్ష నష్టాలు అంటే కూలిపోయిన ఇల్లు, దెబ్బతిన్న రోడ్లు, వీటిని లెక్కించడం సులభం. ఓకే. కానీ పరోక్ష నష్టాలు అంటే దీర్ఘకాలిక ప్రభావాలు. ఉదాహరణకు, ఒక ఫ్యాక్టరీ కూలిపోవటం ప్రత్యక్ష నష్టం. దానివల్ల వందలు మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, ఇదంతా పరోక్ష నష్టం. అంటే అంచనా అనేది కేవలం నష్టాన్ని లెక్కించడం కాదు, భవిష్యత్తు ప్రణాళికకు ఒక బ్లూప్రింట్ లాంటిది.
చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటిదాకా మనం విపత్తు, ప్రమాదం అంటున్నాం. అసలు ప్రమాదం లేదా హ్యాజార్డ్ అంటే ఏంటి? ఇదే మన 52వ ప్రశ్న. కింది వాటిలో ఏది ప్రమాదానికి ఉదాహరణ? 1 పోరాటం, 2 వరద, 3 కరువు. దీనికి సరైన సమాధానం ఐచ్ఛికం 4 అంటే 1, 2 మరియు 3 అన్ని ప్రమాదాలే. ఒక్క నిమిషం. వరద, కరువు సహజ విపత్తులు కాబట్టి అవి ప్రమాదాలని అర్థమైంది. కానీ పోరాటం, ఫైటింగ్, దాన్ని ఒక సంఘర్షణగా చూస్తాం గదా, అది కూడా ప్రమాదమేనా? అవును. ప్రమాదం నిర్వచనం చాలా అంటే చాలా విస్తృతమైనది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం లేదా పర్యావరణ నష్టాన్ని కలిగించే సామర్థ్యమున్న ఏదైనా సంఘటన లేదా పరిస్థితిని ప్రమాదమంటాం. అవునా? వరద, కరువు అనేవి సహజ ప్రమాదాలు. పోరాటం, అల్లర్లు, పారిశ్రామిక ప్రమాదాలు ఇవన్నీ మానవ ప్రేరిత ప్రమాదాలు, మ్యాన్మేడ్ హజర్డ్స్. వాటి వల్ల కూడా నష్టం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా ప్రమాదాలుగానే వర్గీకరిస్తారు. నిజమే. ప్రమాదమంటే కేవలం ప్రకృతికి సంబంధించింది కాదు, మానవ చర్యలు కూడా కావచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ ప్రమాదాలను మనం ఎలా విశ్లేషిస్తాం? దానికి హజార్డ్ మ్యాప్స్ వాడతారని విన్నాను. దానికి సంబంధించిందే 53వ ప్రశ్న. హజార్డ్ మ్యాప్స్ సందర్భంలో కింది జతలలో ఏవి సరిగ్గా ఉన్నాయి? జత 1 ఈవెంట్ పారామీటర్ ప్రమాదం యొక్క తీవ్రత. జత 2 సైట్ పారామీటర్ ప్రాంతం యొక్క భౌతిక లక్షణాలు. ఇక్కడ కూడా ఐచ్ఛికం 3 సరైనది. ఈ 2 జతలు సరిగ్గా ఉన్నాయి. 2నా? అవును. ఒక హజార్డ్ మ్యాప్ తయారు చేయాలంటే ఈ 2 అంశాలు చాలా ముఖ్యం. ఈవెంట్ పారామీటర్ అంటే ప్రమాదం యొక్క స్వభావం. ఉదాహరణకు తుఫాను వస్తే దాని గాలివేగం ఎంత? భూకంపం తీవ్రత. కరెక్ట్. భూకంపం వస్తే దాని తీవ్రత ఎంత? వరద వస్తే నీటి మట్టం ఎంత ఎత్తుకు వెళ్తుంది? ఇవన్నీ ఈవెంట్ పారామీటర్స్. అయితే సైట్ పారామీటర్ అంటే ఆ ప్రమాదం ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశం యొక్క లక్షణాలన్నమాట. అంటే ఒకే తీవ్రత ఉన్న భూకంపం ఇసుక నేల మీద ఒకలా, గట్టి రాతి నేల మీద మరోలా ప్రభావం చూపుతుందంతేనా? ఖచ్చితంగా. అదే సైట్ పారామీటర్. ఆ ప్రాంతం యొక్క నేల స్వభావం, భూమి వాలు, అక్కడ జనాభా సాంద్రత ఎలా ఉంది, ఇవన్నీ సైట్ పారామీటర్స్. ఈ రెండింటినీ కలిపి విశ్లేషించినప్పుడే మనకు ఒక పూర్తిస్థాయి హెజార్డ్ మ్యాప్ తయారవుతుంది. అద్భుతం. సరే, ఇప్పటిదాకా మనం పెద్ద ఎత్తున పర్యావరణ ప్రమాదాల గురించి మాట్లాడాం. కొన్నిసార్లు మనం ఇళ్లల్లో వాడే వస్తువులు కూడా పర్యావరణానికి ప్రమాదకరంగా మారతాయి. ఇది మన తర్వాతి ప్రశ్నకు దారితీస్తుంది. ప్రశ్న 54. కింది వాటిలో ఏది రిఫ్రిజిరెంట్గా అంటే శీతలీకరణిగా ఉపయోగించబడుతుంది? ఐచ్ఛికాలు: 1 హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 డైహైడ్రోజన్, 3 క్లోరోఫ్లోరోకార్బన్, 4 భారజలం. దీనికి సరైన సమాధానం ఐచ్ఛికం 3 క్లోరోఫ్లోరోకార్బన్ లేదా క్లుప్తంగా సిఎఫ్సీస్. సిఎఫ్సీస్. ఓజోన్ పొరకు రంధ్రం పడడానికి కారణం ఇవే కదా? ఇంత ప్రమాదకరమైన వీటిని రిఫ్రిజిరేటర్లలో ఎందుకు వాడేవారు? నిజం. ఓజోన్ పొరను నాశనం చేసేది ఇవే. కాని వాటికో ప్రత్యేకమైన గుణముంది. అవి చాలా సులభంగా ద్రవరూపం నుండి వాయురూపంలోకి, మళ్లీ వాయువు నుండి ద్రవంలోకి మారగలవు. ఓకే. ఈ ప్రక్రియలో అవి పరిసరాల నుండి వేడిని బాగా గ్రహిస్తాయి. ఈ కూలింగ్ ఎఫెక్ట్ వల్లే వీటిని ఏసీలు, ఫ్రిడ్జ్లలో విరివిగా వాడేవారు. అయితే ఇప్పుడు వాడట్లేదు కదా? లేదు. పర్యావరణానికి ఇవి చేసే నష్టం తెలిసాక మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా వీటి వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. మిగతా ఐచ్ఛికాలు చూస్తే హైడ్రోజన్ పెరాక్సైడ్, యాంటీసెప్టిక్, భారజలం న్యూక్లియర్ రియాక్టర్లలో వాడతారు. ఉపయోగకరంగా ఉన్న ప్రతీదీ పర్యావరణానికి మంచిది కాదనడానికి ఇదో ఉదాహరణ. సరే, ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ వైపు వద్దాం. ముఖ్యంగా అడవుల సంరక్షణ. భారతదేశ అటవీ విధానంపై మన 55వ ప్రశ్న. భారతదేశ జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం కొండ ప్రాంతాలకు ఎంత శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని సిఫార్సు చేసింది? 1 53, 2 57, 3 63, 4 67. సరైన సమాధానం ఐచ్ఛికం 4 67%. 67% అంటే 2/3 వంతులు. మైదాన ప్రాంతాలతో పోలిస్తే కొండ ప్రాంతాలకు ఇంత ఎక్కువ టార్గెట్ ఎందుకు పెట్టారు? దానికి బలమైన కారణముంది. కొండ ప్రాంతాలలో భూమి వాలుగా ఉంటుంది. అక్కడ చెట్లు లేకపోతే వర్షం పడినప్పుడు మట్టి అంతా కొట్టుకుపోతుంది. సాయిల్ ఎరోజన్. దానివల్ల కొండచర్యలు విరిగిపడటం. అవును. కొండచర్యలు విరిగిపడటం, కింది ప్రాంతాలలో ఆకస్మిక వరదలు రావటం జరుగుతుంది.
అడవులు వాటి వేర్లతో మట్టిని పట్టి ఉంచి పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. అందుకే మైదాన ప్రాంతాలకు 33% లక్ష్యం పెడితే సున్నితమైన కొండ ప్రాంతాలకు 67% లక్ష్యం పెట్టారు. అంటే కొండ ప్రాంతాలకు అడవులు ఒక రక్షణ కవచం లాంటివి. ఇంత పెద్ద లక్ష్యాన్ని కేవలం ప్రభుత్వమే సాధించగలదా? బహుశా ఇదే ఆలోచన మన తర్వాతి ప్రశ్నకు ఆధారం. ప్రశ్న 56. భారత ప్రభుత్వం ఉమ్మడి అటవీ యాజమాన్యం అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లేదా జేఎఫ్ఎం అనే భావనను ఏ దశాబ్దంలో ప్రవేశపెట్టింది? దీనికి సరైన సమాధానం ఐచ్ఛికం 4 1990లలో. సరిగ్గా 1990లో దీన్ని అధికారికంగా ప్రారంభించారు. ఉమ్మడి అటవీ యాజమాన్యం అంటే ఇది కేవలం అడవులను కాపాడటమేనా, లేక దీని వెనుక సామాజిక ఆర్థిక కోణం కూడా ఉందా? ఇందులో బలమైన సామాజిక ఆర్థిక కోణం ఉంది. అంతకుముందు అడవుల సంరక్షణ బాధ్యత కేవలం అటవీ శాఖదే ఉండేది. దానివల్ల స్థానికులతో గొడవలు. కరెక్ట్. స్థానిక గిరిజన, గ్రామీణ ప్రజలకు అటవీ శాఖకు మధ్య సంఘర్షణ ఉండేది. జేఎఫ్ఎం దీన్ని మార్చేసింది. ఇది స్థానిక సంఘాలను అటవీ సంరక్షణలో భాగస్వాములను చేసింది. మీరు అడవిని కాపాడండి, బదులుగా అడవి నుండి వచ్చే తేనె, గడ్డి, వెదురు వంటి వాటిని మీరే వాడుకోవచ్చు అనే సూత్రంపై ఇది పనిచేస్తుంది. అద్భుతం. ప్రజలను భాగస్వాములను చేస్తే ఫలితాలు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ. సరే, అడవులను కాపాడుతున్నాం, కాని గాలిలోకి విడుదలయ్యే కాలుష్యం ఆ అడవుల మీద పడుతుంది. అదే ఆమ్లవర్షం. ప్రశ్న 57. కింది వాయువులలో ఏవి ఆమ్లవర్షానికి కారణమవుతాయి? 1 నైట్రోజన్ డయాక్సైడ్, 2 సల్ఫర్ డయాక్సైడ్. ఇక్కడ ఐచ్ఛికం 3 సరైనది. ఈ రెండూ ఆమ్లవర్షానికి ప్రధాన కారణాలు. 2నా? అవును. ఫ్యాక్టరీలు, వాహనాల నుండి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్ SO2, నైట్రోజన్ డయాక్సైడ్ NO2 వాతావరణంలోని నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్గా మారతాయి. ఇవి వర్షపు నీటితో కలిసి భూమి మీద పడటాన్నే మనం ఆమ్లవర్షం అంటాం. తాజ్మహల్ లాంటి కట్టడాలు పసుపు రంగులోకి మారడానికి కారణం ఇదేనని విన్నాను. ఖచ్చితంగా. పాలరాయితో కట్టిన తాజ్మహల్ మీద ఈ ఆమ్లవర్షం పడినప్పుడు అది రాయితో రసాయనిక చర్య జరిపి దాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తుంది. దీన్నే స్టోన్ క్యాన్సర్ అని కూడా అంటారు. భయంకరంగా ఉంది. ఈ వాయువులే గ్లోబల్ వార్మింగ్కు కూడా కారణమవుతాయి. ఇది మన తర్వాతి ప్రశ్నకు దారితీస్తుంది. ప్రశ్న 58. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. కింది గ్రీన్ హౌస్ వాయువులను గ్లోబల్ వార్మింగ్కు అవి అందించే సహకారం ఆధారంగా ఆరోహణ క్రమంలో అంటే తక్కువ నుండి ఎక్కువ అమర్చండి. 1 మీథేన్, 2 నైట్రస్ ఆక్సైడ్, 3 కార్బన్ డయాక్సైడ్. ఇది కొంచెం తికమక పెట్టే ప్రశ్న. సరైన క్రమం ఐచ్ఛికం 1, 2, 1, 3. 2, 1, 3. కార్బన్ డయాక్సైడ్. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మీథేన్ అణువు కార్బన్ డయాక్సైడ్ కన్నా చాలా శక్తివంతమైందని చదివాను. మరి CO2 సహకారం ఎలా ఎక్కువగా ఉంటుంది? మీరన్నది నిజమే. ఒక అణువుగా చూస్తే మీథేన్ చాలా శక్తివంతమైనది. కానీ ఇక్కడ సమస్య పరిమాణం. పరిమాణమా? అవును. వాతావరణంలోకి మనం విడుదల చేసే CO2 పరిమాణం చాలా అంటే చాలా ఎక్కువ. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల CO2 విపరీతంగా విడుదలవుతోంది. ఆ పరిమాణం వల్లే వ్యక్తిగతంగా బలహీనమైన మొత్తం గ్లోబల్ వార్మింగ్లో దాని వాటా 75% పైగా ఉంటుంది. మీథేన్ వాటా 16–18% కాగా నైట్రస్ ఆక్సైడ్ వాటా కేవలం 6% మాత్రమే. ఇది పరిమాణం యొక్క ఆట. అద్భుతమైన వివరణ. అంటే శక్తి కన్నా పరిమాణమే ఇక్కడ పెద్ద సమస్య. సరే, గాలి కాలుష్యం నుండి నీటి కాలుష్యం వైపు వెళ్దాం. ప్రశ్న 59. యూట్రోఫికేషన్కు సంబంధించి కింది వాక్యాలలో ఏది సరైనది? వాక్యం 1. ఇది నీటిలో పోషకాలు చేరడం వల్ల సరస్సు సహజంగా వృద్ధాప్యం చెందడం. వాక్యం 2. నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ వంటి పోషకాలు యూట్రోఫికేషన్కు దారితీస్తాయి. ఇక్కడ కూడా ఐచ్ఛికం 3 సరైనది. 2 సరైన వాక్యాలే. యూట్రోఫికేషన్ అంటే సరళంగా చెప్పాలంటే ఒక నీటి వనరు అతిగా తినడం లాంటిది. అతిగా తినడమా? అంటే ఒక సరస్సుకి ఎరువులు తినిపించడం లాంటిదా? సరిగ్గా అదే. మనం పొలాల్లో వాడే ఎరువులు, డిటర్జెంట్లలో ఉండే నైట్రోజన్, ఫాస్ఫరస్ వర్షపు నీటి ద్వారా కొట్టుకొచ్చి చెరువులు, సరస్సులలో కలుస్తాయి. ఓకే. ఈ పోషకాలు నీటిలోని నాచుకు అంటే ఆల్గేకు విపరీతమైన ఆహారంలా పనిచేస్తాయి.
దీంతో నాచు విపరీతమైన పెరిగిపోయి నీటి ఉపరితలాన్నంతా కప్పేస్తుంది. ఆల్గల్ బ్లూమ్. కరెక్ట్. ఆ నాచు చనిపోయి కుళ్ళిపోయేటప్పుడు నీటిలోని ఆక్సిజన్ను మొత్తం వాడేసుకుంటుంది. ఫలితంగా ఆక్సిజన్ లేక చేపలు, ఇతర జలచరాలు చనిపోతాయి. ఆ విధంగా ఒక సరస్సు జీవం కోల్పోయి వృద్ధాప్యం చెందుతుంది. అంటే మంచి చేస్తుందని వేసిన ఎరువులు సరస్సును ఊపిరాడకుండా చేసి చంపేస్తున్నాయన్నమాట. చాలా విషాదకరం. ఇక ఘన వ్యర్థాల నిర్వహణ గురించి మన 60వ ప్రశ్న. శానిటరీ ల్యాండ్ఫిల్స్కు సంబంధించి కింది వాక్యాలలో ఏది సరైనది? వాక్యం 1, దీనిని బహిరంగంగా చెత్తను కాల్చే పద్ధతికి ప్రత్యామ్నాయంగా స్వీకరించారు. వాక్యం 2, శానిటరీ ల్యాండ్ఫిల్లో వ్యర్థాలను ఒక గొయ్యిలో కుదించి ప్రతిరోజూ మట్టితో కప్పుతారు. ఇక్కడ కూడా ఐచ్ఛికం 3 రెండూ సరైనవే. బహిరంగంగా చెత్తను కాల్చడం వల్ల వచ్చే పొగ, ఆరోగ్య సమస్యలకు శాస్త్రీయ పరిష్కారమే ఈ శానిటరీ ల్యాండ్ఫిల్. ఇందులో ఆ ప్రతిరోజూ మట్టితో కప్పడం అనే ప్రక్రియ అంత ముఖ్యమా? అదే దాన్ని మామూలు చెత్తకుప్ప నుండి వేరుచేస్తుందా? ఖచ్చితంగా అదే కీలకమైన అంశం. చెత్తను ఒక పెద్ద గొయ్యిలో వేసి యంత్రాలతో గట్టిగా నొక్కుతారు. ఆ తరువాత దుర్వాసన రాకుండా, ఈగలు, ఎలుకలు చేరకుండా, రోగాలు వ్యాపించకుండా. అవును, రోగాలు వ్యాపించకుండా ఉండటానికి ప్రతిరోజూ దానిపై ఒక మట్టి పొర కప్పుతారు. ఇది కేవలం చెత్తను పారేయడం కాదు, దాన్ని శాస్త్రీయంగా, సురక్షితంగా భూమిలో భద్రపరచడం. అర్థమైంది. ఇక మన చర్చలో చివరి ప్రశ్నకొచ్చాం. ప్రశ్న 61, గ్రీన్ హౌస్ ప్రభావం గురించి. దీనికి సంబంధించి కింది వాక్యాలలో ఏది సరైనది? వాక్యం 1, ఇది భూమి ఉపరితలాన్ని, వాతావరణాన్ని వేడి చేయడానికి బాధ్యత వహించే సహజంగా సంభవించే దృగ్విషయం. వాక్యం 2, కార్బన్ డయాక్సైడ్ మరియు మీథేన్లను సాధారణంగా గ్రీన్ హౌస్ వాయువులు అంటారు. ఇక్కడ కూడా ఐచ్ఛికం 3 సరైనది. 2 వాక్యాలు ఖచ్చితంగా సరైనవి. చాలామంది గ్రీన్ హౌస్ ప్రభావాన్ని ఒక చెడ్డదిగా భావిస్తారు కదా. అవును, కాని నిజానికి అది మనకు చాలా అవసరం. అంటే గ్రీన్ హౌస్ ప్రభావం లేకపోతే అసలు సమస్య అన్నమాట. అది ఒక సహజమైన దుప్పట్లాంటిదా? సరిగ్గా. గ్రీన్హౌస్ వాయువులు భూమి చుట్టూ ఒక సహజమైన దుప్పటిలా పనిచేస్తాయి. సూర్యుడి నుండి వచ్చే వేడిని భూమి గ్రహించి, కొంత వేడిని తిరిగి అంతరిక్షంలోకి పంపుతుంది. ఈ గ్రీన్హౌస్ వాయువులు ఆ వేడిలో కొంత భాగాన్ని పట్టి ఉంచి భూమిని వెచ్చగా ఉంచుతాయి. ఈ ప్రభావం లేకపోతే భూమి సగటు ఉష్ణోగ్రత -18°C పడిపోయేది. అబ్బో! జీవం మనుగడ సాగించడం కష్టమయ్యేది. సమస్యల్లా మానవ చర్యల వల్ల ఈ దుప్పటి మందంగా మారి అవసరానికి మించి వేడిని బంధించడమే. అదే గ్లోబల్ వార్మింగ్. అద్భుతం. అంటే గ్రీన్ హౌస్ ప్రభావం విలన్ కాదు, దానిని మనం తీవ్రతరం చేయడమే అసలు సమస్య. ఈ క్విజ్ పరంపర చాలా ఆసక్తికరంగా సాగింది. కేవలం జవాబులు కాదు, ప్రతి అంశం వెనుకున్న శాస్త్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. ఇప్పుడు శ్రోతల కోసం ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్న. మనం ఉపశమన చర్యల గురించే మాట్లాడుకున్నాం. వాటిలో క్రియాశీల అంటే యాక్టివ్ మరియు నిష్క్రియాత్మక అంటే ప్యాసివ్ చర్యల గురించి కింది వాక్యాలలో ఏవి సరైనవి? 1. క్రియాశీల చర్యలు విపత్తు తగ్గింపు కోసం ప్రోత్సాహకాలను అందించడంపై ఆధారపడి ఉంటాయి. 2. నిష్క్రియాత్మక చర్యలు నిర్బంధ చట్టాలు మరియు నియంత్రణలపై ఆధారపడి ఉంటాయి. చాలా ఆసక్తికరంగా ఉంది. దీని గురించి ఆలోచించండి. వచ్చే విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.